అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. గాల్లో నిలిచిన స్తంభం. లేపాక్షి ఆలయంలో ఒక స్తంభం నేలను తాకకుండా ఉంది. గాలిలో తేలియాడే రాతి స్తంభం. ఆధునిక ఇంజనీర్లు సైతం తలలో పట్టుకునేలా చేస్తున్న ఈ వింత రహస్యం ఎక్కడుందో తెలుసా? ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న చారిత్రక లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయమే ఈ అద్భుతానికి వేదిక. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కోశాధికారులైన విరూపన్న మరియు వీరన్నల ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మించబడింది. ఇక్కడ నాట్య మండపంలో ఉన్న 70 రాతి స్తంభాలలో ఒకటి నేలను తాకకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. దీనిని హ్యాంగింగ్ పిల్లర్ అంటారు. విజయనగర రాజుల అద్భుతమైన లీడర్షిప్ మరియు అప్పటి శిల్పుల పటిష్టమైన ఇంజనీరింగ్ ఇది సజీవ సాక్ష్యం. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచాలనే ఒక గొప్ప పబ్లిక్ సర్వీస్ ఉద్దేశంతో ఈ అద్భుతాన్ని సృష్టించారు. బ్రిటిష్ పాలనలో ఒక ఇంజనీరింగ్ ఈ స్తంభం రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించాడు. అతను ఆ స్తంభాన్ని ఇనుపరాడుతో కదిలించడానికి ప్రయత్నించగా మొత్తం ఆలయ కప్పు కదలడం గమనించి భయపడి వెనక్కి తగ్గాడు. శిల్పులు ఆ కాలంలోనే భవన నిర్మాణ శాసనంపై ఎంతటి పక్క అకౌంటబిలిటీ మరియు పరిజ్ఞానం కలిగి ఉన్నారో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. నేటి ఆధునిక డెమోక్రసీలో మనం మన వారసత్వాన్ని కాపాడుకోవడంతో పూర్తి ట్రాన్స్పరెన్సీ పాటించాలి. ఒక వస్త్రం లేదా పేపర్ను ఆ స్తంభం కింద నుండి ఒక వైపు నుండి మరోవైపుకు సులభంగా పంపవచ్చు. శతాబ్దాలు గడుస్తున్న భూకంపాలు వచ్చిన ఆ స్తంభం తన పట్టు కోల్పోలేదు. మన ప్రాచీన భారతదేశం యొక్క సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞానం ప్రపంచానికి ఎప్పటికీ ఒక సవాలుగానే నిలుస్తుంది.